అతను తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినటువంటి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పి బహుజన నాయకుడే ప్రవీణ్ కుమార్ గారే కేసీఆర్ గారి పరిపాలన మెచ్చుకొని బహుజన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న కేసీఆర్ నాయకత్వంలోనే పేదలకు మేలు జరుగుద్దని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సందర్భంగా వారిని తీసుకొని వారికి ఇంత పెద్ద పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా వారిని నియమిస్తామని చెప్పడం పట్ల బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యునిగా కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మొదల నుంచి కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే అటు ఎస్సీలకు కానీ బలహీన వర్గాలకు కానీ పేద వర్గాలకు కానీ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ మేలు జరిగిందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇలా మాలాంటి వాళ్ళం పెద్దల సభ అయినటువంటి రాజ్యసభకు పంపటం, బండా ప్రకాష్ లాంటి వ్యక్తిని కౌన్సిల్ వైస్ చైర్మన్గా చేయటం, ఎంపీ చేయటం, ఇలా నిన్న మళ్ళా రవిచంద్ర గారిని ఒక బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తిని మళ్ళా రాజ్యసభ ఒక్కటొచ్చిన ఇయ్యటం, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు కానీ ఇవాళ పరిపాలనలో భాగస్వామ్యం అయ్యి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన నాయకుడు కేసీఆర్ అని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే గత తెలంగాణ కేసీఆర్ పరిపాలనను ఈ 100 రోజుల కాంగ్రెస్ పరిపాలనను ప్రజలు చూస్తున్నారు. ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనను చూస్తున్నాం. ఏమన్నా మాట్లాడితే దౌర్జన్యంగా దబాయించి మాట్లాడటం, ఒక మంత్రి ఏమో అయ్యా రైతు బంధు రావట్లేదని అడిగితే చెప్పు తీసుకొని కొడతాం ఎవర్రా రైతు బంధు అడిగేటట్టు మాట్లాడటం, పొలాలు ఎండిపోతున్నాయి కాలువలకు నీళ్ళు ఇవ్వండి అంటే దేవుడే దిక్కని చెప్పి మంత్రులు మాట్లాడే పరిస్థితి దిగజారింది. ముఖ్యమంత్రి స్వయంగా పరిపాలన గురించి పట్టించుకోక మాట్లాడితే బొంద పెడతాం, 10 ఫీట్లు లోబడి చేస్తాం, కత్తెర తీసుకొని కత్తిరిస్తా, పేగులు మెడకేసుకొని తిరుగుతా అనేటువంటి నీచ భాషకు ఒక ముఖ్యమంత్రి దిగజారే పరిస్థితి వచ్చింది. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రులు ఇంత దుర్మార్గం మాట్లాడేటువంటి తీరు లేదు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఈ రకంగా బజార్ వ్యక్తుల కంటే అధ్వానంగా మాట్లాడేటువంటి పరిస్థితికి దిగజారింది. ఎందుకంటే మాకు 5 సంవత్సరాల కోసం ప్రజలను మోసం చేసి హామీలు ఇచ్చి గెలిచినాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు ఏదన్నా అనేటువంటి దురహంకారం వీళ్ళకు ఉన్నదని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అయ్యా మేము చెప్పినాం మా నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఎడవకాల కింద 4.5 లక్షల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మీ కర్ణాటక ప్రభుత్వం మీ కాంగ్రెసే ఉంది, వారిని అడిగి ఒక 10 టీఎంసీల నీళ్ళు తెచ్చి ఇలా ఏఎంఆర్ కింద కానీ ఎడవకాలువ కింద కానీ నీళ్లు సాగునీరు త్రాగునీరు లేదయా ఏమని చెప్తే పట్టించుకునే నాదుడు లేడు. దేవుడే దిక్కు అంటున్నారు. దేవుడే దిక్కైతే ఈ ముఖ్యమంత్రి ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు? ఓ పక్క కాళేశ్వరం ప్రాజెక్టులో 1-2 పిల్లర్లు వింగిన సందర్భాన్ని తీసుకొని రాజకీయం చేసి అక్కడంగా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్న ఇవ్వకుండా మా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రాంతంలో 2.5 లక్షల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడికి పోయినా పరిపాలన గురించి వదిలిపెట్టిర్రు. పదవుల కోసం లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేయాలి, నామినేటెడ్ పదవులు ఎట్లా తెచ్చుకోవాలి, ఢిల్లీకి సలాములు కొట్టి గులాములం అయ్యి ముడుపులు ఎట్లా చెల్లించాలనేటువంటి పనులనే కాంగ్రెస్ నాయకులు ఉండు తప్ప తెలంగాణ ప్రజలను పట్టించుకునే పాపన పోలేదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. నిజమే కేసీఆర్ గారు అన్నది, ప్రజలను మోసం చేసిరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆనాటి పరిపాలన ఎట్లుండే, ఇవాళ పరిపాలన ఎట్లా ఉంది? మేము నికాసైన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులం. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఈ పథకాలన్నీ అసలు వస్తాయా రావా? వీళ్ళు ఇచ్చిన కొత్త హామీలేమో కానీ పాత వాటిని నడుపుతారా, 2000 పింఛనನ್ನು ఇస్తారా వీళ్ళు ఇయరా అనేటువంటిది అలా ప్రజల్లో భయం పట్టుకునే పరిస్థితి వచ్చింది. తప్పు చేశాం, గ్రహపాటో పొరపాటో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు ఇలా శిక్ష అనుభవించే పరిస్థితి ఇస్తుందని చెప్పి ఇలా ప్రజలు బాధపడుతున్నారు. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇది పేద వర్గాలను ఆలోచించేటువంటి నాయకుని కేసీఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ. ఇలా హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ భారతదేశానికే రోల్ మోడల్ పరిపాలన ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఇలా అంబేద్కర్ భవనంగా సెక్రటేరియట్కు పేరు పెట్టిన 126 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన, ఒక యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని నిర్మించిన, ఏ కాళేశ్వర ప్రాజెక్టు కట్టినా సాగునీరు త్రాగునీరు మిషన్ భగీరథ వల్ల ఇచ్చిన అది కేసీఆర్కే సాధ్యమైంది తప్ప వీళ్ళతోటి కాదు అనే పరిస్థితి ఇలా ప్రజల్లో వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే ఇవాళ ఒకరిద్దరు కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా రాజకీయ లబ్ధి కోసమో వ్యాపారాల కోసమో వాళ్ళ బెదిరింపులకు లోనయ్యో ఏదో ఒకరిద్దరు పోవచ్చుగాక. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఉద్యమం చేసి సాధించిన ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా మా మీదనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసమే పనిచేసే పార్టీగా మేము ఈ పార్టీని కాపాడుకుంటాం. నిన్న మొన్న కొందరు ఒకరిద్దరు మాజీ శాసనసభ్యులు పోయినా మీరు చూస్తున్నారు. మన హుజూర్నగర్ మా దగ్గర మాజీ ఎమ్మెల్యే గారు పోయిండ్రు. హుజూర్నగర్ నుంచి పెద్ద ఎత్తున స్టేట్ పార్టీకి వాళ్ళే వచ్చి అయ్యా మేము బీఆర్ఎస్ పార్టీని వదులుకోము, ఇన్ని కార్యక్రమాలు చేసిన మమ్మల్ని మరి మీరు పట్టించుకోండి, మేమందరం ఈ పార్టీ అంటూనే ఉంటామని చెప్పి చేస్తే నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను జగదీష్ రెడ్డి గారు రేపు హుజూర్నగర్లో బ్రహ్మాండమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం పెడుతున్నాం వాళ్ళ కోరిక మేరకు. అందుకనే ఉద్యమ పార్టీగా ఉన్న ఈ పార్టీకి తిరిగి ఉండదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ప్రజలే కేసీఆర్ని దోలాడుకొని కేసీఆర్ ఎవరికి బీఫామ్ ఇస్తే అతన్ని తీసుకొచ్చి 100 సీట్లకు దగ్గకుండా మళ్ళా పరిపాలన తెచ్చుకునే ఆలోచనలో ప్రజలకి ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎవరు బెదిరించినా ఎవరు ఏం చేయకపోయినా దీన్ని ఎవరేం కదిలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.